కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను అఖండ మెజారిటీతో గెలిపించినందుకు యువత అధ్యక్షులు గూడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ యూత్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ యూత్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగిందని తెలిపారు. సురేష్ షెట్కార్ గతంలో ఎంపీగా ఉండి కూడా జహీరాబాద్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందని, ఇప్పుడు మళ్లీ జహీరాబాద్ ఎంపీగా గెలవడం జరిగిందని, కామారెడ్డి యూత్ విభాగం ఆధ్వర్యంలో రాత్రనక పగలనక కష్టపడి పనిచేసిన పట్టణ యూత్ విభాగం నాయకులకు కార్యకర్తలకు సురేష్ షెట్కార్ జిల్లా అధ్యక్షులు ఇలియాస్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎదురుస్తున్న రిజల్ట్ ఈ రోజు వచ్చింది. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అక్కడ సరి సమానంగా దేశవ్యాప్తంగా సరి సమానంగా మెజార్టీ రావడం జరిగింది. ఎందుకంటే ప్రజల మనసుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉందని అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్తున్నాం. అలాగే తెలంగాణ ప్రాంతంలో మా నియోజకవర్గమైన కామారెడ్డి నియోజకవర్గమైన జహీరాబాద్ నియోజకవర్గం సురేష్ షెట్కార్ గారు అఖండ మెజార్టీతో 49,000 మెజార్టీతో ఈ గెలుపొందడం జరిగింది. అంటే ఈ కాంగ్రెస్ కు అందరికీ ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ గెలుపుకు ముందున్న కాంగ్రెస్ కార్యకర్తలకు అలాగే కాంగ్రెస్ బంధువులకు ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి. ఎందుకంటే సురేష్ షెట్కార్ గారు ఉన్నారు. అతను ఇంతకుముందు రాజశేఖర్ పీరియడ్లో ఈ గవర్నమెంట్లో అప్పుడు ఎన్నో పనులు మనకు చేయడం జరిగింది. ఉదాహరణకు జాతీయ రహదారులు జహీరాబాద్ నుంచి కామారెడ్డి వరకు ఇప్పటి మంచి జాతీయ రహదారి ఏర్పరిచినంత ముఖ్యమైన పాత్ర వహించింది సురేష్ షెట్కార్ గారు. అలాగే సెంట్రల్లో కూడా అప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ కామారెడ్డి నియోజకవర్గాన్ని జహీరాబాద్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసిండు. అది చూసి ఈ జహీరాబాద్ ప్రజలు, కామారెడ్డి నియోజక ప్రజలు, మా ప్రియతమ నాయకులు శబరిలాల్ గారి ఆధ్వర్యంలో నాయకుడు శబరిలాల్ గారి నాయకత్వంలో డెవలప్ చేసుకోవడానికి ముందున్న రోజులని మేము